పాకం పెట్టే పని లేకుండా రవ్వ లడ్డుని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలన్న కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం, కిస్మిస్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బండిలో ఇంకో టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి 1 కప్పు దాకా రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇది ఉప్మా రవ్వ. మంటని లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వ పచ్చివాసనంత పోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇలా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేయించిన ఈ రవ్వని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ లడ్డూలని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 2 యాలకులని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసుకున్న ఈ పౌడర్ని రవ్వలో యాడ్ చేసుకొని చక్కగా ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని దాన్ని చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. నెయ్యి బాగా కలిసిన తర్వాత ఇందులో కాచి చల్లార్చిన పాలని ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా కలిపేసుకొని ఇలా లడ్డూలని చుట్టేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. రవ్వ లడ్డులని పాకం పెట్టే అవసరం లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకున్నాం. అంతేనండి, రవ్వ లడ్డులు ప్రసాదం పెట్టడానికి రెడీ అయిపోయాయి.